ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు కాదనకుండా ఒప్పుకోండి. అవును బాబు, ఒప్పుకోండి. మా సుబ్బారాయుడు గారి మాట కాదనకండి. అయ్యో, ఎండన పడి వచ్చినట్టున్నావు. లోపలికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అవ్వు. ఆ మంచి భోజనం రెడీ చేయిస్తాను. తింటూ మాట్లాడుకుందాం గాని. తను నా భార్య శ్రీవల్లి. నమస్కారం అమ్మా. నమస్తే బాబు. శ్రీవల్లి, అబ్బాయికి విడిది గది చూపించమని మన వాళ్ళకి చెప్పు. అలాగే ఏదైనా అవసరం అంటే ఆ రాజును చూసుకోమని చెప్పు. అలాగేనండి. వెళ్ళి బాబు, ఫ్రెష్ అప్ అవ్వు. రా బాబు. ఇంకేమైనా ఉంటే నేను చెప్తాను. ఓకే, ఉంటాను. శ్రీవల్లి, మన వాళ్ళకి చెప్పావా? చెప్పాను కానీ ఇలా ఇంట్లో నేనొకదాన్ని ఉన్నాను, కాస్త అడిగి మాటిద్దామని ఆలోచన చేయకుండా అలా మాటిచ్చేస్తారేంటండి మీరు? అబ్బా, ఇప్పుడేమైందని? ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే అలవాటు మానుకోమని ఎన్నిసార్లు చెప్పాను మీకు. ఆ అబ్బాయి వద్దంటున్నా ఎందుకు ఇబ్బంది పెట్టి మరీ ఇంట్లో ఉండమని చెప్పారు? అదేంటి శ్రీవల్లి అలా అంటావు? నేను ఇబ్బంది పెట్టి ఉండమని చెప్పింది ఏ దొంగనో కూనికోరనో కాదుగా. రైతులకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న గొప్ప మనిషిని. అలాంటి గొప్ప పని చేసే వ్యక్తికి మనం ఈ మాత్రం సాయం చేయలేకపోతే ఎలా? వెళ్ళి భోజనం సంగతి చూడు. ఆంటీ పిలిచారు? అవునమ్మా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని పిలిచాను. గౌతమ్ ఏం చేస్తున్నాడు? తను పిల్లలకు హోంవర్క్ చేస్తున్నాడా ఆంటీ? పిలవమంటారా? వద్దు. అబ్బేబే, ఇప్పుడు అబ్బాయితో పని లేదమ్మా. ఆయన వస్తే పని కూడా కాదు. ఏం పని అంకుల్? చెప్తాను గాని కూర్చో. కూర్చో అమ్మా. కూర్చో. అవును, సత్యనారాయణ వ్రతం గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నావా ఆంటీ? ఏంటి మిథున, గౌతమ్కి వ్రతంలో కూర్చోవడం ఇష్టం లేదా? ఏమైనా ఇబ్బందా? ఉంటే చెప్పమ్మా, మేమున్నాగా. చెప్పవేంటమ్మా మిథున? మేం కూడా మీ అమ్మా నాన్నలే అనుకుని చెప్పొచ్చు కదా. అయ్యో అంకుల్, అనుకోవడం ఏంటి? మీరు కూడా నాకు అమ్మా నాన్నలే. ఆ దేవుడు నాకు జన్మనిచ్చిన వాళ్లతో కలిసుండే అదృష్టం కలుగు చేయలేదు. కానీ మీతో పరిచయమైన రోజు నుండి ఇప్పటిదాకా నేను అమ్మ నాన్నల దగ్గరే ఉన్నట్టే అనుకుంటున్నాను. అంటే అందుకు కారణం మీరు మా మీద చూపిస్తున్న వాత్సల్యమే. కానీ అంకుల్, కొన్ని పరిస్థితులు మమ్మల్ని కట్టిపడేశాయి. కొన్ని ఇబ్బందులు మమ్మల్ని నోరు మెదపకుండా చేస్తున్నాయి. ఏంటా పరిస్థితులు? మీరిద్దరూ నిజమైన భార్యాభర్తలు కాకపోవడమేనా?
ఆంటీ కంగారు పడకమ్మా. మీకు మీకీ నిజం తెలుసా? ఎప్పుడో తెలిసిందమ్మా. తెలిసి మాపై ద్వేషం చూపించకుండా ఇంకా ప్రేమని చూపిస్తున్నారా? పిల్లలు తప్పు చేశారని తల్లిదండ్రులకి ద్వేషం కలుగుతుందా చెప్పు? కాకపోతే మిమ్మల్ని మేము ఇంతలా చూసుకుంటే మాకే అబద్ధం చెప్తారా అని అప్పటికప్పుడు కాస్త ఆవేశం కలిగిందమ్మా. కానీ అప్పుడే మీ ఇద్దరు పిల్లలు ఉన్నారే, వాళ్ళ మాటలు విని మా ఆలోచన మారిందమ్మా. మీ డాడీకి మా మమ్మీకి మధ్యలో లవ్ పుట్టేలా చేసి దాన్ని లవ్షిప్ గా మారుద్దామని లవ్ని ఎలా పుట్టించాలో నాకు అర్థం కావడం లేదు. నాకు మీ నాన్నే నాన్నగా కావాలి. ఆ దేవుడు నీకు నాన్నని నాకు అమ్మని ఇవ్వడం కోసమే ఇదంతా చేశాడు. దేవుడు కొన్ని బంధాల్ని ఎందుకు దూరం చేస్తాడో తెలీదు, కొన్ని బంధాల్ని ఎందుకు దగ్గర చేస్తాడో తెలీదు. కాకపోతే దూరమైన బంధాల్ని మనం తిరిగి తెచ్చుకోలేం, కానీ దగ్గర చేసిన బంధాల్ని వదులుకోకుండా ఉంటేనే బావుంటుందమ్మా. నిజమే కదమ్మా. దేవుడలా దగ్గర చేసేది కూడా ఆయన చేసిన లోటుని పోర్చడానికే. కానీ మనమే అది తెలుసుకోలేక అనవసరమైన కంగారులో పడిపోతుంటాం. కానీ మిథున, నువ్వు గౌతమ్ ఏమనుకుంటున్నారన్నది కాసేపు పక్కన పెడితే మీ పిల్లలు మీరు కలవాలని ఆశపడుతున్నారమ్మా. మిమ్మల్ని కలపాలని ఆరాటపడుతున్నారు. జీవితాంతం మీరే వాళ్ళకి అమ్మా నాన్నలుగా ఉండాలని కోరుకుంటున్నారు. అవునమ్మా. కాబట్టి వాళ్ళ తరపున మిమ్మల్ని కలపాలని, కలిపేందుకు మీ మనసులు తెలుసుకోవాలని వ్రతం అని చెప్పి మేం ఈ ప్రయత్నం చేస్తున్నామమ్మా. గౌతమ్ అంటే నీకిష్టం ఉందని మాకు తెలుసు. కానీ నువ్వంటే గౌతమ్కి ఇష్టమా కాదా అనేదే కష్టంగా మారిందమ్మా. కాబట్టి నువ్వు మాకేం తెలియనట్టే ఉండు. ఈ విషయాలేవి గౌతమ్కి చెప్పకు. ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించి గౌతమ్ మనసుని తెలుసుకుందాం. అలాగే అలాగే ఆంటీ. నువ్వు వెళ్ళమ్మా, లేదంటే గౌతమ్కి అనుమానం రాగలదు. వెళ్ళు, వెళ్ళమ్మా. వస్తానంటీ. వెళ్ళు. ఫస్ట్ అతను కొట్టించు. చాలమ్మా. బాబు, ఎలాంటి మొహమాటం లేకుండా బాగా తినాలి. అలాగే సార్. ఆ బ్రెడ్ ముక్కలు అవి తినాల్సిన పని లేదు. భోంచేయండి. చాలా. బాబు, మంచినీళ్ళు తీసుకో. చాలు చాలు చాలు. ఈ అబ్బాయి చెప్పిన పనికి మనిషికి పొంతనే కుదరటం లేదు. ఏదో అనుమానంగానే కనిపిస్తున్నాడు. ఈయంతో చెప్తే తీసిపారేస్తారు తప్ప వినరు.
ఇంకేంటి మీరు ఊరూరు తిరుగుతానంటున్నారు కదా బాబు. మరి నీళ్లు బాగుంటాయా? బాగుంటాయి సార్. మ్మ్.